నాయనలారా, సృష్టి స్థితి లయకారుండనైన నేను ఈ కలియుగమునందు పెరిగి ఉన్న పాపమును నశింపజేయుటకై బ్రహ్మముగా వెలసి ఉన్నాను. అది ఎట్లనగా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యముల ఆవలకు నెట్టి కేసరి ముద్రాల భావం యందు నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమునైతుని. అదేనుగాక
యొక్క మూలమును మనసుచే తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అంధకారమును తీసివేయటకు గాను సూర్యుండనై సుజ్ఞానము అనే తేజస్సును ధరించి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగాక యమని యమానస ప్రాణమగుచు ప్రత్యాహార జ్ఞానాధాన సంహాదులను అష్టాంగ యోగములను తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగాక నడినాలంబు అనగా వీడ పింగలకు మధ్య సుషుమ్నము అనే నడినాలంబు కలదు. అట్టి నడినాలంబులో జ్యోతి నిర్మలాకారుండై వెలుగొందుచున్న ఆ యొక్క చిన్మయమూర్తిని మనసునే తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమైతిని. అదేనుగా పంచవింశతి తత్వంబులనగా చిత్త, అహంకార, మనోబుద్ధి, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, క్రూర, కృకూర, దేవదత్త ధనంజయ తత్వంబులను గ్రహించి ఆత్మను అంశగా కుంభించి రేచక ముందు నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగా సాంఖ్య యోగములను తారకా యోగములను సాధించి అమనస్కమనడి భావములను గుర్తు ఎరింగి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. అదేనుగాక
అనేక కష్టముల నొందిన తరువాత కోరిన సౌఖ్యంబులను పొందగలరు. జనులు కుల మత సత్యవ్రత ధర్మ సౌశల్యంబులను విడిచి మిగులు హీనత్వంబును పొందుదురు. జనులు కుల మత భేదములు మాని వర్తించుదురు. అంత కొంత కాలమునకు దూరదేశస్థులు వచ్చి ఈ రాజ్యమును పరిపాలింతురు. వారి వలన కొన్ని వ్యతలు జరుగును. ఆ కాలమున కొన్ని వింతలు పుట్టును. కాల నిర్ణయములు అట్లు జరుగుచుండా ఇట్టి నిర్ణయములు కొన్నింటిని నేను తెలుపవలేను. ఆహా, ఏమీ వింత! నేను యుగనిద్రలో ఉండగా నా యొక్క ప్రథమ శిష్యుండైన దూదరేకుల సిద్ధుడు మరలా నాకు సమీపించినట్లు గుర్తు ఎరింగి ఉంటిని. అది ఎట్లనగా, పూర్వము మేము ఇరువురము కలిసి కృతాయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగముల మూడింటికిని అస్కంద భాగ ప్రథమ భాగమున కలియుగములో దశ అనగా 10 అవతారములు ఎత్తి ఉంటిమి. అందులో మొదటి అవతారమున కాశీలోని రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై వచ్చి 1,00,000 అనేక గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అతడ చాలించి, రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుడు చిదంబర స్వామి అనే అవతారములనెత్తి 2,50,000 గ్రంథములను పొదిలికొండ శంభూశిఖరమందు వ్రాసి ఆ అవతారమును అతడ చాలించి, మూడవ అవతారమున యాగంటి లక్ష్మప్ప చిట్లప్ప అనే అవతారములనెత్తి 3,50,000 గ్రంథములను ఒంటికొండ మిట్టలయందు రాసి ఆ అవతారమును అతడ చాలించి, నాలుగవ అవతారమున చిదంబర స్వామి రామయోగులమై వచ్చి 4,50,000 గ్రంథములను రవ్వలకొండ యందు రాసి ఆ అవతారమును అతడ చాలించి, ఐదవ అవతారమున కంచెర్ల రామన్న చినవేమన అనే అవతారములనెత్తి 5 యుగంబులకు చెప్పంబడి 5,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అతడు చాలించి, ఆరవ అవతారమున వీరప్పయాచారి చిదంబర యోగి అనే అవతారములనెత్తి 6,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అతడు చాలించి, 7వ అవతారమున అక్కన్న మాదన్న అనే అవతారములనెత్తి 7,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అతడు చాలించి, 8వ అవతారమున రామదాసు కబీరదాసులమై వచ్చి 8,50,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును అతడు చాలించి, 9వ అవతారమున వీరప్పయాచారి వెంకటరెడ్డిగా జన్మించి 33,06,50,000 గ్రంథములను రవ్వలకొండ యందు రాసి ఆ అవతారమున తాను రెడ్డిగా జన్మించి గోవును చంపి నా పాదములపై పడగా, నాయన నీవు కటికరా వ్యక్తిని అవలంబించితివి కావున ముందు జన్మమున నీవు పింజారి వారి ఇంట పుట్టిదిగాక అని శపించితిని. తాను మరలా నా పాదములపై పడి, తండ్రి మరలా నాకు ఏ రూపమున మీరు దర్శనమిచ్చదు అని అడుగగా, నాయన నేను నీ కొరకు కందిమల్లాయపల్లిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఉండెదను. నీవు ముడుమాల అనే గ్రామములో పీరు సాహిబు ఆదాంబి అనే పుణ్య దంపతులకు పుత్రుండవై మరలా నాకు సమీపించదు అని చెప్పి ఉంటిని. ఏడి నా యొక్క ప్రథమ శిష్యుడైన సిద్ధుడు ఇంకనూ రాడాయన. గతం భేమయుండులో కదా, అయినను నా హంసను ఒక్కసారి పంపించి చూసేదా. ఓం నమః శివాయ. సాధనా
ఆహా 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 ఈ ప్రపంచమంత ఎంత మాయా పరివర్తమై ఉన్నది. ఇందు అనేక లక్షల నా తోట జీవరాశులు ఉద్భవించి కాలానుగుణముగా వృద్ధి చెంది మరలా నశించుతున్నారు కాబోలు. వీటన్నింటికీ మూల కారణం ఏదై ఉండవచ్చును? ఇట్టి జీవరాశులన్నీ ఎన్ని జన్మములెత్తి నశించును, తుదకు తుదకు ఈ ప్రపంచమంతా ఏమగును. ఇది ఎంతయో తలుచుకున్న కొలది, ఇది ఎంతయో తలుచుకున్న కొలది నా గుండె బ్రద్దలవుతున్నది కదా. నాకు ఏమీ తోచటలేదే. తెలిసినది కందిమల్లయ్య పల్లెలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని ఉంటుంది. ఆ చోటుకి వెళ్ళి నా మనోసంచం తీర్చుకొనిదనగాక. ఏమి ఆశ్చర్యము! ఎక్కడ నుండి వచ్చుతున్నది ఆ వెలుగు, ఎక్కడ నుండి వినిపిస్తున్నది ఆ పిలుపు? కందిమల్లయ్య పల్లెలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారని విని ఉంటుంది. అక్కడి నుండి వేస్తున్నది ఆ వెలుగు, అక్కడి నుండి కనిపిస్తున్నది కదా.